ఎరీనా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో, ఫస్ట్‌లీ మీ అందరికీ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో, ఈ ఇయర్‌లో ఇదే మన ఫస్ట్ వీడియో అనమాట. సో, ఈరోజు వీడియో ఏంటంటే లైక్ నేను యూపీఎస్సీ 2025 అటెంప్ట్ ఇస్తాను కదా ప్రిలిమ్స్. సో, నా ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ మీకు షేర్ చేస్తున్నాను. సో దట్ మీకు హెల్ప్ఫుల్‌గా ఉంటుందనేది. ఇది ఓన్లీ జీఎస్ బుక్ లిస్టే అనమాట. సో, ఫస్ట్‌లీ హిస్టరీ అనమాట. హిస్టరీలో మనకి ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మెడివల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది, అలానే ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది. అండ్ సేమ్ ప్రిలిమ్స్కి ఏం ప్రిపేర్ అవుతాం కూడా మెయిన్స్కి కూడా మ్యాక్సిమం అదే బుక్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో, ఫస్ట్లీ ఏన్షియంట్ హిస్టరీకి నేనైతే ఇదనమాట, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1. ఇది న్యూ ఎన్సీఆర్టీ క్లాస్ 12 అనమాట. అండ్ దెన్ మెడివల్ హిస్టరీకి వచ్చేసరికి సేమ్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2. ఏన్షియంట్కి ఏమో పార్ట్ 1, ఇదేమో పార్ట్ 2 అనమాట. అండ్ దెన్ మోడర్న్కి వచ్చేసరికి మనకు తెలుసు కదా, వన్ అండ్ ఓన్లీ బుక్ స్పెక్ట్రమ్ నేను ఫాలో అవుతున్నది. నా దగ్గర ఉంది ఈ ఎడిషన్ అనమాట. సో, నేను ఇదే ఫాలో అవుతున్నాను మోడర్న్ హిస్టరీకి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది కదా. సో, ఆర్ట్ అండ్ కల్చర్కి ఇది ఫైన్ ఆర్ట్స్ ఎన్సీఆర్టీ అనమాట, క్లాస్ 11. దీంతో పాటు నితిన్ సింఘానియా కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నితిన్ సింఘానియాలో అన్ని చాప్టర్స్ చదవాల్సిన నీడ్ లేదు, ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ చదువుకుంటే సరిపోతుంది. సో, నా దగ్గర ఈ ఎడిషన్ ఉంది. సో, నేను ఈ ఎడిషనే ఫాలో అవుతున్నాను అనమాట. సో, నేను మీకు ఇందాక మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ ఫాలో అవుతున్నానని చెప్పాను కదా. దాంతోపాటు నేను మోడర్న్ హిస్టరీకి బిట్స్ ప్రాక్టీస్ కోసం ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ఆబ్జెక్టివ్ బుక్. మనం చాప్టర్స్ స్పెక్ట్రమ్లో ఒకసారి చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ కోసం ఎంసీక్యూ బుక్ లాగా ఉందనమాట. ఇది లాస్ట్ టైం నేను యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చినప్పుడే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అప్పటిది ఇప్పటికి అవైలబుల్గా ఉంది. సో, నేను మళ్ళీ ఇది ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇది లైక్ జీకేపీ పబ్లికేషన్స్ అని ఉందన్నమాట ఇది. సో, ఇది నా హిస్టరీకి సంబంధించిన బుక్ లిస్ట్ అనమాట. అండ్ దెన్ జాగ్రఫీకి నేను స్పెసిఫిక్గా బుక్ లిస్ట్ ఏం చూపించట్లేదు, ఎందుకంటే 6 to 12 ఎన్సీఆర్టీస్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమ్స్కి. సో, నేను కూడా అదే ప్రిపేర్ అవుతున్నాను, 6 to 12 ఎన్సీఆర్టీస్. దాంతోపాటు జాగ్రఫీలో మనకి మ్యాపింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మ్యాప్కి రిలేటెడ్గా మనకి యూపీఎస్సీలో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో, రీసెంట్గా లైక్ వితిన్ 1 ఇయర్లో మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ, రివర్స్ కానీ ఇలాంటివన్నీ ఒకసారి మ్యాపింగ్ చేసుకుంటే మనకి కొంచెం బెటర్ అనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసరికి జాగ్రఫీకి సంబంధించిన బుక్ లిస్ట్ ఎన్సీఆర్టీ 6 to 12. అండ్ దెన్ పాలిటీకి వచ్చేసరికి ఇది ఎన్సీఆర్టీ క్లాస్ 11 అనమాట, కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. సో, ఈ ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇంకా మనకు పాలిటీ అనగానే మనకు గుర్తొచ్చేది లక్ష్మీకాంత్ కదా. సో, నా దగ్గర ఈ ఎడిషన్ ఉంది 7E. సో, పాలిటిక్స్ సంబంధించి నేను ఈ రెండే అనమాట, కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఇది, దీంతో పాటు లక్ష్మీకాంత్ అనమాట. సో, సేమ్ ఇందాక ఆబ్జెక్టివ్ బుక్ హిస్టరీకి నేను ఎలా చూపెట్టానో, అండ్ సేమ్ ఇలానే పాలిటిక్ కూడా నేను అంతకుముందు అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఆర్డర్ చేసుకున్నాను, అదే ఉండింది. సో, నేను దీంట్లో అదే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇది మెగ్రహల్ హిల్ వాళ్ళ పబ్లికేషన్ అనమాట ఇది. సో, ఇది ఆబ్జెక్టివ్ బుక్ అనమాట పాలిటిక్స్ సంబంధించి. అండ్ దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఎకానమీ. సో, ఈ ఎకానమీలో నా బుక్ లిస్ట్ ఏంటంటే ఇది క్లాస్ 11 ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇది. అండ్ క్లాస్ 12 ఎన్సీఆర్టీలో మనకి మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ 2 ఉంటాయి. సో, మనకి మ్యాక్రో ఎకనామిక్స్ సరిపోతుంది అనమాట. సో, ఈ మ్యాక్రో ఎకనామిక్స్ ఎన్సీఆర్టీ. దీంతోపాటు మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను ఎకానమీకి ఏ బుక్ ఫాలో అవుతున్నానో మీ అందరికి ఐడియా ఉంటుంది, అదే వివేక్ సింగ్ బుక్ అనమాట. సో, నా దగ్గర ఈ ఎడిషన్ ఉంది 7E. నేను ఇది ఫాలో అవుతున్నాను అనమాట ఎకానమీకి సంబంధించి. అండ్ దెన్ మనకి నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్. సో, ఎన్విరాన్మెంట్లో బేసిక్గా మనకి కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్సే వస్తాయి. సో, స్టాటిక్ పార్ట్ కోసం నేను ఇది ఫాలో అవుతున్నాను. ఇది PMFIS వాళ్ళ ఎన్విరాన్మెంట్ బుక్ అనమాట. ఇది PMFIS వాళ్ళది, ఈ బుక్ ఫాలో అవుతున్నాను. అండ్ ఇంకొక సబ్జెక్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం స్పెసిఫిక్గా బుక్ ఏమీ నేను పర్టికులర్గా ఫాలో అవ్వట్లేదు, కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నాను. సో, నేను ఇప్పుడు చూపించిన సబ్జెక్ట్స్ లైక్ బుక్ లిస్ట్ అంతా స్టాటిక్కి సంబంధించిన బుక్ లిస్టే అనమాట, నేను ఫాలో అవుతున్న బుక్ లిస్ట్. దీంతోపాటు మనం కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. 1 year 1.5 year కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి.
సో ఆ కరెంట్ అఫైర్స్ ఫుల్ అప్డేటెడ్గా ఉండాలి. అండ్ మనం స్టాటిక్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ప్రీవియస్ ఇయర్ బేస్డ్ థీమ్స్ ఉంటాయి అన్నమాట. థీమ్స్ బేస్డ్ క్వశ్చన్సే రిపీట్ అవుతూ ఉంటాయి మీరు మనం అబ్జర్వ్ చేస్తే. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అనలైజ్ చేసుకోండి. అండ్ దెన్ ఇంకా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోండి అనమాట. ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే మనకి అంత బెనిఫిట్. సో ఇది నా టోటల్ ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ అనమాట, మీకు షేర్ చేసేసాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ ఆల్మోస్ట్ ఒక 90% వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో మీకు నా వీడియోస్ లైక్ మన వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టప్లా ఉండి ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది కదా. ఇంతే అండి ఇంకా మన వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అలానే నెక్స్ట్ మనం ఇంకా ఏ వీడియోస్ మీకు ఏ వీడియోస్ కావాలో నాతో షేర్ చేసుకుంటే నెక్స్ట్ నుంచి మనం ఆ వీడియోసే షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇంతే అండి ఇంకా ఈ వీడియో.